నమస్కారం, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. ఈ వారం అంతా మనం త్రిపుర రెసిపీస్ చూస్తున్నాం కదా. త్రిపుర అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? త్రిపురేశ్వరి అనే అమ్మవారు అక్కడ వెలిసిందంటండి, అంటే దుర్గాదేవి అంట. సో అందుకనే త్రిపురేశ్వరి నుంచి త్రిపుర అనే పేరు పెట్టుకున్నారు ఆ ఊరికి అంటారు. అంతేకాదు, టిబెట్ నుంచి బర్మా నుంచి ఎంతో మంది మైగ్రేట్ అయ్యి అక్కడికి వచ్చారట. టిబెట్ బర్మా ఈ రెండు కలిపి త్రిపుర అని కూడా పెట్టుకున్నారని కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ నేను గూగుల్లో చదివి తెలుసుకున్నవే. ఇంతేకాదు, త్రిపుర గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఉన్నాయి. అంతేకాదు, మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం తయారు చేయబోతున్న రెసిపీ పోడా పిఠా. ఇది ఒక స్వీట్ రెసిపీ. సో మరి స్వీట్ అనగానే నాకు ఫాస్ట్ గా ప్రిపేర్ చేయాలనిపిస్తుంది, చేసేస్తా. త్రిపుర వాళ్ళ రెసిపీస్ అన్ని చాలా 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 వెరైటీగా ఉంటాయి. ఇది కూడా చాలా వెరైటీగా ఉంటుంది. దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తెచ్చుకోవాలి. తెచ్చుకున్నాక చెప్తా ప్రాసెస్. ఈ మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యం అలాగే మినపప్పు ఇందులో వేసేసుకుందాం. తర్వాత కొబ్బరి ముక్కలు, బెల్లం, వేసుకొని కాస్త వాటర్ కూడా వేసుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇందులో కొంచెం పెప్పర్, మిరియాల పొడి, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకున్నాక దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇంకొంచెం సాఫ్ట్ గా చేసుకుందాం. రెడీ. ఆ తర్వాత ఇది మనం కుక్కర్లో స్టీమ్ చేసుకునే రెసిపీ. సో స్టీమ్ చేసుకోవాలంటే కుక్కర్ రెడీ చేసుకోవాలి కదా. స్టార్ట్ చేసేటప్పుడు నేను చెప్పాను కదండి, త్రిపుర అనే పేరు త్రిపురేశ్వరి అనే అమ్మవారి ద్వారా వచ్చిందని. ఇంతేకాదు, అక్కడ ఇంకొక నమ్మకం కూడా ఉంది. మనకి ఎంతమంది దేవతలు ఉంటారు చెప్పండి? హే బాబోయ్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం కష్టం కదా. లేనంతమంది ఉన్నారు. మరి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతమంది దేవతలు ఉన్నారు అంటే చెప్పడం కష్టం. కానీ అసలు వీళ్ళంతా ఒరిజిన్ ఎక్కడా, అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయ్యి వచ్చారు, ఈరోజు చాలా మందికి వచ్చి ఉంటుంది కదా. కానీ వాళ్ళు ఏమని బిలీవ్ చేస్తారంటే వాళ్ళకి ఫస్ట్ దేవత అక్కడే పుట్టారంటండి, అంటే త్రిపురలోని. అక్కడి నుంచే దేవతలు దేవుళ్ళు అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది హిందూయిజం అంటాం కదా. అది ఫస్ట్ లో సింధూయిజం అనేవారంట. ఆ సింధూయిజం నుంచి అది హిందూయిజంకి వచ్చిందంట. ఆ హిందూయిజం మనకి త్రిపుర నుంచి మిగిలిన స్టేట్స్ అన్నిటికీ వచ్చింది అని వాళ్ళు స్ట్రాంగ్ గా నమ్ముతారు. అది కరెక్టా కాదా? నో, ఐ డోంట్ నో, నాకు తెలీదు. కానీ నేను కూడా ఇది ఎక్కడో చదివాను, ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అని మీకు చెప్పాను. కానీ దీని గురించి ఒక 200 పేజీల మ్యాటర్ ఉందండి. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, వీలున్నప్పుడు ఇంకా తెలుసుకుంటాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇది రెడీ అయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం నెయ్యి తీసుకొని, మీ దగ్గర ఓవెన్ ఉంటే డైరెక్ట్ గా ఓవెన్ లో పెట్టుకోవచ్చు. ఒక బౌల్లో పెట్టుకొని కుక్కర్ లో చేసుకునే వాళ్ళైతే ఇలాంటి రౌండ్ ఫ్రేమ్ లోని కాస్త గీ అప్లై చేసుకొని
మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందులో పెట్టుకొని స్టీమ్ లో కుక్ చేసుకోవాలి. రైస్ ఎలా కుక్ చేసుకుంటాం అలాగా ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. సో మనం పెట్టేసుకున్నాం కదా, లిడ్ క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. కేక్ లాగా రావాలి. అది డైరెక్ట్ గా ఓవెన్ లో పెట్టేసుకున్నా అయిపోతుంది, ప్రీ హీట్ చేసి పెట్టుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది. సో మరి విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం. స్టీమ్ వచ్చేసింది, ఓపెన్ చేసుకున్నా. ఓకే, చూసారు కదా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బయటకు తీసుకుందాం. యాక్చువల్లీ ఇది కేక్ లాగా వస్తుందని చెప్పాను కదా, దీన్ని చల్లార్చి రివర్స్ చేసి పైనుంచి కొంచెం తడితే అది చక్కగా కేక్ లాగా ఈ ప్లేట్లో ల్యాండ్ అవుతుంది. కానీ అంత టైం లేదు కదా, 1 hour అయినా వెయిట్ చేయాలి అది చల్లారాలంటే. మనకి ఇచ్చింది ఓన్లీ 1/2 hour కాబట్టి ఈ 1/2 hourలోనే మనం సరిపెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుముతోటి దీన్ని గార్నిష్ చేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయిందండి మన పోడా పిఠాకి కావలసిన పదార్థాలు. తయారీ విధానం మరొకసారి చూసేయండి. పోడా పిఠాకి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మినపప్పు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, కొబ్బరి ముక్కలు 1/4 కప్పు, బెల్లం 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. పోడా పిఠా తయారు చేసుకునే విధానం: ముందుగా మినపప్పు బియ్యంను నీళ్లలో నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో మినపప్పు బియ్యం వేసి బెల్లం, కొబ్బరి ముక్కలు, కొంచెం నీళ్లు, మిరియాల పొడి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని దోశ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. ఒక బౌల్లోకి నెయ్యి అప్లై చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని ఆ బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో పెట్టి స్టీమ్ చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుని కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పోడా పిఠా రెడీ. పోడా పిఠాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. సో ఇప్పుడు టేస్ట్. దీన్ని కాస్త కట్ చేద్దామా? చిన్నపిల్లలకి ఇస్తే అంత హ్యాపీగా కేక్ కట్ చేసినట్టుగా ఫీల్ అవుతూ తింటారు కదా. సో ఇప్పుడు అప్పుడు ఇలాంటి టేస్ట్ చేయలేదు. స్వీట్ గా ఉంది. మినపప్పు వాడాం కదా, కొంచెం మినపప్పుతో చేసే రెసిపీస్ ఎలాంటి ఫ్లేవర్ ఇస్తాయో అలాంటి ఫ్లేవర్ తెలుస్తుంది. అండ్ బెల్లం సో స్వీట్ గా ఉంది. అండ్ పైన కొబ్బరి తురుము యమ్మీగా ఉంది. సో చూసారు కదా, మోస్ దేంగ్ శీర్మా చాలా డిఫరెంట్ గా ఉంది. కానీ రెసిపీ మాత్రం చాలా ఫాస్ట్ గా అయిపోయింది. జస్ట్ మీ దగ్గర ఓవెన్ కానీ కుక్కర్ కానీ ఉంటే సరిపోతుంది. సో డిఫరెంట్ గా ఏదైనా వెరైటీగా టేస్ట్ చేయాలంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ నేను చూపించబోయే ఐటెం మోస్ దేంగ్ శీర్మా. పేరు డిఫరెంట్ గా ఉంది కానీ రెసిపీ మాత్రం బాగుంటుంది. ఇది ఒక కర్రీ, స్పైసీగా ఉంటుంది. మరి తయారు చేయనా? సో ఇప్పుడు మోస్ దేంగ్ శర్మాకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. కారం జనరల్ గా మీ కిచెన్ లో ఉంటుంది కాబట్టి దాంట్లో మీరు కాస్త వాటర్ వేసి
త్రిపురలో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి. అదేంటంటే చెప్పాను కదా, త్రిపురేశ్వరి అంటే అమ్మవారు, దుర్గాదేవి అమ్మవారు. ఆమెకి ఉదయ్పూర్ అనే ఒక ఊర్లోని ఒక గుడి కూడా ఉందంట. ఆ గుడిలోని ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారట. చాలా పవర్ఫుల్ అంట ఆమె. అంతేకాదు త్రిపురలోని చాలా అమ్మవార్లకు పూజ చేస్తారు. గాడెస్ కి జొన్న దేవత, పత్తి దేవత అని కూడా ఉంటాయంట వాళ్ళకి. సో ఎక్కువగా అమ్మవార్లకు పూజ చేసి బాగా దేవుణ్ణి నమ్ముతారు వాళ్ళు. ఇంతేకాదు వాళ్ళు ఇల్లులు ఎందుకు కొండల మీద కట్టుకుంటారు, కొంచెం ప్లెయిన్ ల్యాండ్ లో కట్టుకోవచ్చు కదా అని నాకు చాలాసార్లు అనిపించింది. మీతో కూడా షేర్ చేసుకున్నాను నేను. ఎందుకా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే దానికి రీజన్ ఏంటంటే అక్కడ అడవి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. సో అడవి ప్రాంతం ఉండడం వల్ల ఏమవుతుంది, రాత్రి 6:30-7 అయ్యేసరికి చక్కగా జంతువులు అలా విహారయాత్రకు వస్తాయి. సో వీళ్ళు ఇళ్ళలు కిందన ఉంటే దొరికిపోతారు. అందుకే వీళ్ళు పైన కట్టుకుంటారంట. సో అక్కడ వరకు జంతువులు రావు, కిందనే అడవుల దగ్గర తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయంట. అంతేకాదు ఇంకా బ్యాంబూ, అలాగే కేన్ అంటే వెదురుతో తయారు చేసిన సామాన్ని ఎక్కువగా వాళ్ళు అమ్ముతారు, వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. సో మన రెసిపీ స్టార్ట్ చేసి మాట్లాడుకుందామా? ఆయిల్ వేసుకోవాలి. మీరు ఫ్యాన్లు చూసే ఉంటారు కదా, ఊరుకో ఫ్యాన్ చూడకపోవడం ఏంటి అన్నాను కదా. ఓకే, ఫ్యాన్లు మనకి తెలుసు, కానీ మనం ఫ్యాన్లు దేంతో తయారు చేసుకుంటాము? ఎప్పుడైనా వెదురుతో, చెక్కతో తయారు చేసిన ఫ్యాన్లు చూసారా మీరు? అక్కడ వాళ్ళు అవే వాడతారంట. వెదురుతో ప్రతి వస్తువు తయారు చేస్తారంటండి ఇంట్లోని. వాళ్ళు మాక్సిమం దాని మీదే డిపెండ్ అవుతారట. ప్లాస్టిక్ అని, ఫైబర్ అని ఇలాంటి వాటి జోలికి వెళ్ళారంట. వాళ్ళకి అక్కడ ఏవి దొరుకుతాయో దాంతోనే వాళ్ళకి కావాల్సిన సామాన్లు తయారు చేసుకుంటారు. ఇంతే కాకుండా కేన్ అని కూడా అంటారు, మీకు తెలిసే ఉంటుంది కదా, కేన్ వస్తువులు. వాటికి కూడా త్రిపుర ప్రసిద్ధి అంటండి. చాలా బాగా కేన్ తో అల్లుతారు. అందమైన డిజైన్స్. అక్కడ వచ్చే టూరిస్టులు అందరూ అట్రాక్ట్ అయ్యి అక్కడ కొనుక్కొని ఇంటికి వెళ్తారు, ఎందుకంటే అంత అందంగా ఉంటాయి అవి. ఓకే, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు కాస్త ఉల్లిపాయలు వేసుకుందాం. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వీళ్ళకు కూడా ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ ఏంటి తెలుసా? మీట్ తో చేసిన ప్రోడక్ట్స్ ని వాళ్ళు ఎక్కువగా తింటారు. ప్రోడక్ట్స్ కాదు, రెసిపీస్. ఎక్కువగా మీటే వండుకుంటారంట వాళ్ళు. వెజ్ కన్నా నాన్ వెజ్ ని ప్రిఫర్ చేస్తారు. వీళ్ళని ఆల్మోస్ట్ 2000 ఉండదులేండి, చాలా ఏళ్ల క్రిందట బ్రిటిషర్స్ రూల్ చేసేవారంటండి. సో అందుకనే అక్కడ అగర్తలాలోని కొంచెం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టిన మాన్యుమెంట్స్ కూడా ఉన్నాయంట. ఓకే, ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ, అసలు పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత మనం కారంలో వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ని మీకు ఎంత కారం ఇష్టమో చూసుకొని చేసుకోండి. ఇప్పుడు టొమాటోస్ వేసుకొని ఈ టొమాటోస్ అన్ని ఈ కారంలో బాగా కుక్ అవ్వాలి. సో మూత పెట్టి వాటిని కాసేపు కుక్ అవ్వనిద్దాం.
ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం. దగ్గరకు వచ్చేసింది. సో డిష్ అవుట్ చేసుకుందాం. వాళ్ళు ఫిష్ కూడా ఎక్కువగా తీసుకుంటారంట. ఫిష్ అంటే ఏంటి? రా ఫిష్ అనుకుంటున్నారా? కాదు, ఫిష్ ని డ్రై చేసి ఫర్మెంట్ చేసి కుక్ చేసుకుంటారంట. అది వాళ్ళకి ఫేవరెట్ డిష్ అంటండి. తప్పకుండా ఆల్మోస్ట్ ప్రతిరోజు తీసుకుంటారంట. అది అంటే ఫర్మెంట్ చేసిన ఫిష్, అదే డ్రై చేసిన ఫిష్ కానీ అందులోని ఎక్కువగా ఆయిల్ యూస్ చేయకుండా వాళ్ళు డిఫరెంట్ గా కుక్ చేసుకుంటారంట. సో వాళ్ళ దృష్టిలో అది చాలా హెల్దీ ఫుడ్ అంట. సో తప్పకుండా ప్రతిరోజు లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ తీసుకుంటారంట. ఓకే, మరి ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్నా. ఇప్పుడు కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మోస్ దేయింగ్ సేర్మా రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మోస్ దేయింగ్ సేర్మాకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 4, టొమాటో ముక్కలు 1 కప్పు, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు. మోస్ దేయింగ్ సేర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో కారం వేసి అందులో కాస్త నీళ్లు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు వేసి ఒకసారి వేయించుకోవాలి. ఆ తర్వాత కారం నీళ్లు మిశ్రమాన్ని కూడా వేసి మరి కాసేపు వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి కాస్త ఉడికించుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మోస్ దేయింగ్ సేర్మా రెడీ. మోస్ దేయింగ్ సేర్మాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. టొమాటోస్ అంటే అందరికి ఇష్టమే కదా. ప్రతి కర్రీలోని మనం టొమాటోస్ వేసుకుంటాం. టొమాటో లేకుండా చాలా తక్కువ రెసిపీస్ ఉంటాయి. ఇదైతే కంప్లీట్ గా టొమాటోతో చేసాం. సో చాలా బాగుంటుంది. టేస్ట్ చేసేస్తాను. పుల్లగా ఉంది, కారంగా ఉంది, కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్, అంతకన్నా ఇంకా ఎక్కువగా ఏం లేవు. రైస్ తో సూపర్ గా ఉంటుంది తెలుసా. ఇడ్లీతో బాగుంటుంది, దోశతో కూడా బాగుంటుంది. కొబ్బరి చట్నీ, అదేంటి గ్రౌండ్ నట్స్ చట్నీ, ఇవన్నీ తిని బోర్ ఉంటుంది కదా. సో ఈసారి దోశ చేసుకున్నా, ఇడ్లీ చేసుకున్నా దీన్ని ట్రై చేయండి. సూపర్ గా ఉంటుంది ఆ కాంబినేషన్. సో మరి చూసారు కదండి, ఈ రోజు నేను చూపించిన 2 రెసిపీస్ చాలా బాగున్నాయి కదా. బోలెడ్ అనే విశేషాలు కూడా చెప్పాను, గుర్తున్నాయి కదా, గుర్తుపెట్టుకోండి. కానీ ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయినట్టుగా ఏం చేయాలి? లాగ్ ఆన్ టు www.youtube.com/ETV అభిరుచి, www.facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. See you tomorrow. Bye-bye. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం.